అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కుమ్రం భీం వాడ ప్రాజెక్టు కట్టారు. అది కాంగ్రెస్ హయాంలోనే కట్టారు. 10 అప్లికేషన్ ఇచ్చారు. జై తెలంగాణ, జై తెలంగాణ అప్లికేషన్ ఇచ్చారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఈరోజు అన్ని పాలసీస్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు ఏదైతే ఎల్ఆర్ఎస్ మీద మరి ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి కేటీ రామారావు గారు ఆదేశాల ప్రకారంగానే ఈరోజు మేము ఆసిఫాబాద్ జిల్లాలో మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఈరోజు ధర్నా కార్యక్రమం మా నాయకులు ఎంపీలు డిప్యూటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు అందరూ కూడా మరి పార్టీ అధ్యక్షులు అందరూ ఈరోజు మరి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది, కూర్చోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు ఎల్ఆర్ఎస్ తీసుకురావడానికి ఆ రోజు ప్రభుత్వంలో మరి ఇదే ఇప్పుడు ఈ రోజున వంటి ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఎల్ఆర్ఎస్ చేయొద్దు, మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి ఉచితంగానే మరి వారికి పట్టా గవర్నమెంట్ ఏవైతే ల్యాండ్స్ మన గవర్నమెంట్ ల్యాండ్లో పేద ప్రజలు ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి మరి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా మరి సీతక్క గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆమె కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఇదే ఎల్ఆర్ఎస్ మీద. మరి ఈరోజు మేము అడుగుతున్నాం సీతక్క గారిని కూడా, మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మరి పేద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే రెవెన్యూ ల్యాండ్లో వాళ్ళు మరి ఇల్లు వేసుకొని ఉన్నారో, ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా వారికి పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒకటి డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఎవరైతే ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వారికి కూడా ఇంకా ఇళ్ల స్థలాలు ఇచ్చి మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇళ్ల స్థలాలు ఇస్తూ కూడా వారికి కూడా ఉచితంగానే మరి పట్టాలు ఇవ్వాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తూ మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మేము ఒకటి కోరుకుంటున్నాం, ఆ రోజు మాట్లాడేవాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇదే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆ రోజు బాగా మాట్లాడారు. ఈరోజు ఎందుకు మర్చిపోతున్నారు? ఈరోజు పేదవాళ్ళు కనబడట్లేదా? మేము అడుగుతున్నాము. ఆ రోజు ఎల్ఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదన్నారు. ఈరోజు మరి కాంగ్రెస్ లేదు, ఇవాళ ఎల్ఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళ కోసం మేము ఇవాళ ప్రతిపక్షంగా మేము పోరాడతాం, ప్రజల పక్షాన ఉంటాం. కాబట్టి ఈరోజు ఏదైతే మరి పేదవాళ్ళ గురించి ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదు. ఒక్క గ్యారెంటీ కూడా లేదు. ఒక బస్సు ఉచితంగా పెట్టారు, దాంట్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్తున్నారు. మరి ఏది ఏమైనా ఉన్నా కూడా ఈరోజు ప్రజల పక్షాన ఈరోజు మేము ఏదైతే పేద ప్రజలు అన్ని మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి ఇవాళ మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇవాళ 10 మండలాలు ఉన్నాయి. ఈ 10 మండలాల్లో మేము మా ఆసిఫాబాద్ నియోజకవర్గం కొమరం భీం జిల్లా కొత్తగా ఏర్పాటు చేశారు. మరి కొమరం భీం జిల్లా ఏర్పాటు చేసుకొని అభివృద్ధి దిశ కానీ ఇవాళ ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా ఏర్పడిన తర్వాత ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవాళ మన కలెక్టరేట్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఇవాళ అభివృద్ధిలో మరి మన బీఆర్ఎస్ హయాంలో మరి ఆ రోజున వంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ హయాంలో మరి అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈరోజు ఏదేమైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.